దేవాలయంలో జ్యోతి ఉంటేనే కలకల, గృహాలయంలో జీవన జ్యోతి స్త్రీమూర్తి ఉంటేనే కమ్మదనం. కనులు కనులతో కలిసి సంభాషించే ఆ సంసారం అపురూపం, సుమనోహరం. మరి జీవితంలో ఎక్కడైతే హృదయాలు ఏకమై ఆడుకుంటాయో ఆ గృహాలయంలో ఉన్న వాళ్ళంతా దేవతలే. కనుక 10 మందిని ఆదరించి సేవించే హృదయం గల్ల స్త్రీమూర్తి నడిచే దేవత. ఓ స్త్రీమూర్తులారా, ఈ బాహ్య నాగరికత మోజులో పడి పవిత్ర దేవతా స్త్రీల వంటి మీ వైభవాన్ని, స్త్రీ వైభవాన్ని లోటు చేయకుండా స్త్రీమూర్తి యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సతీ అనసూయాదేవి, సతీ సుమతి, సతీ సావిత్రి, సతీ సుకన్య ఇలాంటి మహాపతివ్రతామణులు నడయాడిన నవభారతం మనది. ఆ పుణ్య భారతంలో జన్మించిన ధన్య దేవతలారా, స్త్రీమూర్తులారా, మన పవిత్ర భారతీయ సనాతన వైభవాన్ని గుర్తించండి. ఈ తాత్కాలికమైన నాగరికత మోజులో పడి మీ దివ్య జీవితాలను వృధా చేయకండి. ఆలయంలో దేవత ఎంత ప్రధానమో అలాగే మన భారతావనిలో ప్రతి గృహం ఒక దేవాలయం. కనుకనే భారతీయులంగా మన సహోదరులు, సోదరీమణులు పరమ పవిత్రమైన ఈ భారతావనిలో స్త్రీవై పుట్టడమే మహాయోగం. కనుక ఆ పవిత్ర స్త్రీమూర్తుల వైభవానికి నీ సదాచార జీవనంతో శోభను కలిగించు. ఎందుకంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే, ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడే సకల దేవతలు దీవిస్తుంటారు. కనుక ఓ భారత నారి, నా ప్రియమైన సహోదరి, నీ దివ్య హృదయంలో దివ్య జ్ఞానజ్యోతిని వెలిగించి మదాలస చూడాల మహా సాధ్వీమణుల యొక్క జీవితాలను పఠించి చదువుకో. భారత నారి మృత్యు సర్వారత్యాహం ఉద్భవచ్చ భవిష్యతాం కీర్తి శ్రీ వార్చ నారీనాం స్మృతిర్మేధా ధృతి క్షమాహ. జై భారత్.